హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ. ఎగ్ మసాలా కర్రీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసినాను. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఈరోజు ఎగ్ మసాలా కర్రీకి ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకున్నాను. 5 ఎగ్స్ అయితే నేను ఉడికించి పెట్టుకున్నాను రెడీగా. ఇప్పుడు 4 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో కర్రీకి తగ్గట్టుగా మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా? కొంచెం అంటే కొంచెము ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేను 4 ఆనియన్స్ మీడియం సైజువి కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ అనేది మనకు కావాలి కదా రైస్లో తినడానికి. సో అందుకనేసి గ్రేవీ కోసమే మనము ఆనియన్స్ అయితే ఎక్కువ యాడ్ చేస్తాం. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఇట్లా ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు మనము టమాటాలు అయితే వేసుకోవాలి. నేనైతే 3 టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. కొందరు పేస్ట్ కూడా చేసి వేయొచ్చు. నేనైతే పేస్ట్ అయితే ఏం చేయట్లేదు, ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఇట్లా ఉడుకుతున్నాయి కదా. సో మనము మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల పల్లీలు ఇట్లా వేయింపుకొని పెట్టుకున్నాను. 2 స్పూన్ల నువ్వులు కూడా ఇట్లా వేయింపి పెట్టుకున్నాను. కొబ్బరి కొంచెము ఒక కొబ్బరి అంతా నేనైతే ఇట్లా కట్ చేసి కొంచెం అంటే కొంచెం వేయింపి పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి గరం మసాలాలు వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, కొంచెం అంటే కొంచెం మెంతులు, ఎందుకంటే కొంచెం ఫ్లేవర్ బాగుండాలి కదా. సో అందుకనేసి 4 అంటే 4 లవంగాలు 4 అంటే 4 లవంగాలు, 1 స్పూను చెక్క, అంటే 4-5 చెక్క. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కలిపి మనము పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటాలు అయితే ఈ విధంగా మంచిగా మెత్తగా ఫ్రై అయినాయి కదా. సో ఇప్పుడు మనము ఒకటి స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోండి, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ కొంచెం ఫ్రెష్ వేసుకోండి, బాగుంటుంది. 1 స్పూన్ అల్లం పేస్ట్. నెక్స్ట్ ధనియాల పొడి 2 స్పూన్స్. కారము కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే లవంగాలు ఇట్లా వేసుకున్నాం కదా. సో అందుకనేసి నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. నెక్స్ట్ పసుపు 1 స్పూను. సాల్ట్ అయితే మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా? నాకైతే ఎట్లయినా 2 స్పూన్స్ పడుతుంది. సో ఇప్పుడు ఇది వేసుకున్నాం కదా. రుబ్బి పెట్టుకున్న మసాలా కూడా మనము ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన అనేది పోతుంది. ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసినాము, కాకపోతే ఇంకొంచెం గ్రేవీలో ఉడికితే టేస్ట్ అయితే బాగుంటుంది, అందుకని. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవన్నీ చిన్నగా ఫ్లేమ్ అనేది పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా మనము ఉడికించుకోవాలి. ఓకేనా? మసాలా అనేది ఫ్రై అయితే చేసుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా ఈ ఫ్లేవర్స్ అనేది యాడ్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫ్లేమ్ అయితే నేను చిన్నగా పెట్టి ఉడికించుకుంటాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే ఆయిల్లో ఇట్లా ఫ్రై అవుతుంది. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. టమాటాలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. సో ఇప్పుడే మనము ఎగ్స్, కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొంచెం రైస్లో తినడానికి గ్రేవీ కావాలి కదా. సో కొంచెం అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఫస్ట్ అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాను.
తర్వాత ఎగ్స్ 5 ఎగ్స్ అయితే వేసుకుంటున్నా. ఎగ్స్ ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేయచ్చు, ఓకేనా, మీ ఇష్టము. నేనైతే నాకు అట్లా ఇష్టం ఉండదు, సో అందుకనేసి నేనైతే ఈ విధంగా అయితే కర్రీ ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా, ఓకేనా. ఎగ్స్ నార్మల్గానే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కొంచెము వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. వాటర్తో పాటు ఎగ్స్ కూడా ఉడికిపోతాయి. జార్ కడిగి పెట్టుకున్నాను, ఆ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మంచిగా కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే ఇట్లా మంచిగా తేలింది. మంచిగా మన మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఎగ్ది, ఓకేనా. ఎగ్ మసాలా కర్రీ చూడండి ఎంత మంచిగా ఇట్లా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా మసాలాలు వేసి ప్రిపేర్ చేసుకుంటే చూడండి, గ్రేవీ కూడా రైస్లోకైనా చపాతీలోకైనా తినడానికి బాగుంటుంది, ఓకేనా. సో ఇప్పుడైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.